అమెరికాలో భారతీయుల ప్రస్థానం ముఖ్యంగా తెలుగువారి ఎదుగుదల అప్రతిహతంగా కొనసాగుతుంది. ఐటీ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ మనవారు తమ ముద్రను వేస్తున్నారు. అయితే ఇటీవల టెక్సాస్‌లో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హెచ్-1బీ వీసా నిబంధనలు, హెచ్-4 వీసాదారుల నిర్వహించే వ్యాపారాలు, వలసదారులపై స్థానిక అమెరికన్ల పర్యవేక్షణ అనే అంశాన్ని చుట్టూ ఈ వివాదం ముదిరింది. టెక్సాస్‌లో స్థిరపడిన ఒక తెలుగు యువకుడు తన భార్య పేరిట నడుస్తున్న ఫుడ్ ట్రక్ వ్యాపారాన్ని సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. సారా గొంజాలెజ్ అనే ఒక అమెరికన్ యూట్యూబర్ యాక్టివిస్ట్ ఆ ఫుడ్ ట్రక్ వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న తెలుగు వ్యక్తిని నిలదీయడం ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. హెచ్-1బీ వీసాపై ఉండి ఇలాంటి వ్యాపారాలు చేయడం చట్ట విరుద్ధమంటూ ఆమె ఆరోపణలు చేయగా, ఆ యువకుడు ఆమెకు ధీటుగా సమాధానమిచ్చి నోరు మూయించాడు. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అమెరికా నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసా కలిగిన వ్యక్తి తనను స్పాన్సర్ చేసిన కంపెనీలో మాత్రమే ఉద్యోగం చేయాలి. సొంతంగా వ్యాపారం చేయడం లేదా ఇతర ఆదాయ మార్గాలను నేరుగా నిర్వహించడం నిషేధం. అయితే వారి జీవిత భాగస్వాములు హెచ్-4 కలిగిన వారు వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భార్య పేరిట వ్యాపారాన్ని రిజిస్టర్ చేసి తెర వెనుక హెచ్-1బీ దారులే నడుపుతున్నారనేదే సారా గొంజాలెజ్ వంటి వారు ప్రధాన ఆరోపణ. వైరల్ అవుతున్న వీడియోలో సారా గొంజాలెజ్ సదరు వ్యక్తిని, "నీవు ఐటీ ఉద్యోగివి కదా, ఇక్కడ ఫుడ్ ట్రక్ ఎందుకు నడుపుతున్నావు" అని ప్రశ్నించగా, ఆ యువకుడు ఏమాత్రం తడబడకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. "నేను నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదు. ఇది నా భార్య వ్యాపారం. ఆఫీస్ పని ముగిశాక సెలవు రోజుల్లో నా భార్యకు సహాయం చేయడానికి వచ్చాను. బిల్లింగ్ విషయంలో మాత్రమే నేను తోడుంటున్నాను. నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? నీకు ఆ అధికారం ఎక్కడ నుంచి వచ్చింది? నువ్వేమైనా ఇమిగ్రేషన్ అథారిటీవా?" అంటూ ఎదురుదాడికి దిగాడు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, చట్టబద్ధమైన తమ వ్యాపారాన్ని చేస్తున్నామని ఆ యువకుడు నిరూపించడంతో ఆ అమెరికన్ యాక్టివిస్ట్ అక్కడి నుంచి వెనుక తిరగాల్సి వచ్చింది. ఈ ఘటన కేవలం వీసా నిబంధనలకు సంబంధించింది మాత్రమే కాదు, అమెరికాలో వలసదారులపై పెరుగుతున్న నిఘా మరియు కొన్ని వర్గాల్లో నెలకొన్న విద్వేషాన్ని కూడా సూచిస్తుంది. టెక్సాస్ వంటి ప్రాంతాల్లో స్థానికులు వలసదారులు వ్యాపారాలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఇలాంటి గ్రే ఏరియాల వల్ల భవిష్యత్తులో ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకరు పొరపాటు వల్ల వేలాది మంది నిజాయితీ గల భారతీయులపై ఆ ప్రభావం పడే ప్రమాదం ఉందని, భారతీయులు తమ కష్టార్జితంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. అయితే చట్టపరమైన లూప్ హోల్స్ ను ఉపయోగించుకునే క్రమంలో ఎదురయ్యే ఇలాంటి సంఘటనలు భారతీయ కమ్యూనిటీలో ఆత్మరక్షణ ధోరణిగా పెరుగుతున్నాయి. టెక్సాస్ ఘటనతోనైనా వీసాదారులు తమ హక్కులు, పరిమితులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అలాగే తమపై జరుగుతున్న అనవసర దాడులను చట్టబద్ధంగా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది.